హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు అమలాపురంలో ఉన్న ఒక స్పెషల్ స్వీట్ అండ్ హాట్ షాప్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అదేమి ఎంతో పెద్ద షాప్ అయితే ఏం కాదు, కేవలం ఒక చెట్టు కింద ఉంటుంది. ఆ చెట్టు కింద అనే పేరుతోనే చెట్టు కింద జిలేబీ ఇక్కడ చాలా 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 ఫేమస్. ప్రస్తుతానికి ఈ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాట్ ఐటమ్ సన్న కారపూస చూసారా, ఎంత ఇది భలే ఉంటుంది అసలు తింటుంటే, సూపర్. అదే కాదు ఇంకా చాలా రకాల హాట్ ఐటమ్స్. వాము కారపూస ఇది, అట్లాగే పప్పు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం దీన్ని. అచ్చులు, వేరుశనగ అచ్చులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అట్లాగే నువ్వుల ఉండలు, ఇక ఇక్కడ చెప్పాలంటే బెల్లం కావలు, ఇక్కడ ఇవి కూడా చాలా ఫేమస్ అట. మరీ ముఖ్యంగా ఇక్కడ జిలేబీతో పాటు ఇంకొక ఐటమ్ ఏంటి ఫేమస్ అంటే, ఇగో చిట్టి చిట్టి పెసర పునుకులు ఉన్నాయి కదా. జనరల్గా పెసర పునుకులు అంటే ఈ సైజు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసారా ఎంత చిన్నగా పెసర పునుకులు ఉన్నాయో. వీటిని చూస్తుంటే భలే గోళీల్లాగా, చిన్నప్పుడు గోళీలాట ఆడే గోళీలు గుర్తొస్తున్నాయి వీటిని చూస్తుంటే. ఇందులో నిమ్మకాయ పిండుకొని కొంచెం ఇందులో కారపొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందట. బాబా ఎదిరిపోయింది కారపొడి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సమోసా 5 రూపాయలు ఈ సమోసా. చెగోడీలు, చిన్న చెగోడీలు ఇవన్నీ కూడా. అల్లం పకోడీ, ఇది అల్లం పకోడీ సూపర్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బొంది కారపూస. చాలా పెద్దది ఉంది ఇదంతా అయిపోద్ది ఈరోజే. అంత బిజీ షాపు, అసలు ఖాళీనే ఉండట్లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు, కొంటూనే ఉన్నారు. ఏంటి చెట్టు కింద జిలేబీ అని చెప్పి ఇంకా జిలేబీ తినలేదు అనుకుంటున్నారా? అది ఇక్కడ స్పెషల్ కాబట్టి కొంచెం స్పెషల్గా తిందాం. షాప్లో చూసారా, చిన్న ఊకపోయి పెట్టుకుని నీట్గా రాంబాబు గారు, ఈయన పేరు నల్లా రాంబాబు గారు, ఈ నీట్గా అలా జిలేబీ వేస్తూ ఉంటారు. కస్టమర్లు అలా కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉంటారు. అసలు ఏంటి చెట్టు కింద జిలేబీ కాదో తెలుసుకుందాం. రాంబాబు గారు నమస్కారం అండి. ఏం సార్, మీ చెట్టు కింద జిలేబీ ఎంతకాలం అయింది పెట్టి? అసలు 1975లో సత్యనారాయణ గారు, మా బావగారు సత్యనారాయణ గారు ఆయన ఓపెన్ చేశారండి. ఇది అంటే చెట్టు కింద అన్నది ఏంటంటే చిన్న పాక దగ్గర చెట్టు ఉండేది, ఇది పాక కింద ఉండేది. జిలేబీ తేవాలంటే ఎక్కడంటే చెట్టు అని ఎదురు కనపడదు కాబట్టి ఇంకా చెట్టు కింద స్థిరపడిపోయింది ఇంకా మీకు చెట్టు కింద జిలేబీ అని. ఎన్ని పేర్లు పెట్టినా కూడా చెట్టుకాడ మేము వచ్చేసి ఎంత అమలాపురం జిలేబీ అన్న బ్రాకెట్లో మాత్రం చెట్టు కింద అని పెట్టుకోవాల్సిందే. విదేశాలు కూడా పట్టుకెళ్తారు. విదేశాలు కూడా ఇక్కడ నుంచి ఈ జిలేబీ తీసుకెళ్తూ ఉంటారు. ఏం సార్ అసలు ఎలా తయారు చేస్తారు ఈ జిలేబీని? మైదా అండి, బెల్లం పాకం. పాకం కూడా చాలా చాలా గట్టిగా దగ్గర వరకు పట్టుంది. యాలకి పొడి, నెయ్యి కూడా వేస్తామండి. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు చేస్తుంటారండి మీరు? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు ఉంటుంది. మాకు 7 రాకపోతే మళ్ళీ ఇబ్బందేనేమో, రావట్లేదు మాకు. అంతేనండి, అంతే. 2 గరిటెలు నీట్గా గుడ్లో పెట్టి తిప్పుతుంటారనమాట. వేయడం కూడా ఒక ఆర్ట్, అందరికీ రాదేమో బహుశా. జిలేబీ ఎంత అండి? కేజీ ఎంత? 120 రూపాయలు. కేజీ 120. భారీగా ఆర్డర్లు వస్తుంటాయండి మీకు? వస్తాయండి. ఫంక్షన్గా వాటికి వీటికి జిలేబీ అని అంటే చిన్నగా వేస్తారా? జిలేబీ చిన్నగా అట్లా చుట్లు టైపు మీకు ఫంక్షన్గా వాటికి వీటికి ఆర్డర్లు వస్తుంటాయి అనమాట. అంటే ఎక్కడ మీది నిల్వ ఉండట్లేదు. ఇందాక అది నిండుగా చూసాను ఆ పళ్ళెం, మళ్ళీ ఇక్కడ పళ్ళెం రెడీ అయ్యింది. అలా నొక్కి వదిలేలా కాసేపు బాగా? ఎంతసేపు ఉంటుందండి ఇలాగా?
జస్ట్ 2 నిమిషాలు 2 నిమిషాల నుంచి లేపేసి మటన్ అంతా ఒక పొయ్యి మీదే. పెసర పునుకులు ఎంత అండి? ఎలాగో ప్లేట్కి ఎన్ని వస్తాయి అసలు? ప్లేటు 10 రూపీస్ అండి. 10 రూపీస్ 70 గ్రాములు వస్తాయండి. 70 గ్రాములు ఇస్తాం. కేజీ 140 రూపాయలు అండి. హాట్ ఐటమ్ అంతా ఒక 160, ఒకటి 140 ఆ రేట్లు ఉంటాయి. అంటే ఈ చిన్న షెడ్ వెనకాల ఒక షట్టర్. అవును, ఇందులోనే మొత్తం వర్క్ అంతా నడుస్తుంటుందండి. ఈ షాప్లో జిలేబీయే కాదు, ఇక్కడ కనిపించే కొటేషన్లు కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి. మళ్ళీ ఈ పలక తిరగేస్తే కూడా ఇంకో కొటేషన్ కూడా ఉంది. నీ మీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు నీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నిజమే కదా, మన మీద మనకు నమ్మకం ఉండాలని చెప్పి ఇక్కడ స్వీట్ తింటూ ఇట్లాంటి కొటేషన్లు, స్వీట్ కొటేషన్లు చదువుకుంటూ ఇక్కడ జిలేబీ తింటూ మనం ఒక కొత్త రకమైన ఉత్సాహాన్ని కూడా పొందుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చెట్టు కింద జలేబీ చాలా ఫేమస్ అండి. 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ టేస్ట్ చేయండి. రేట్ అయితే రీజనబుల్గా ఉంటుంది. అమలాపురం చెట్టు కింద జిలేబీ షాప్లో వేడివేడి జిలేబీ సిద్ధంగా ఉంది మనం తినడానికి. కాలుతుంది కూడా. జిలేబీ మాత్రం చాలా ముచ్చటగా ఉంది, చూడ ముచ్చటగా. అట్లాగే ఇట్లాంటి పెద్ద జిలేబీ ఉంది, అలాగే చిన్న చిన్న జిలేబీ కూడా ఉంది. ఇలా చిన్న చిన్న జిలేబీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. చెట్టు కింద జిలేబీ షాప్లో జిలేబీ మంచి కరకరలాడుతూ మంచి స్వీట్గా భలే ఉంది అసలు. దీంట్లో ఆ యాలకుల పొడి అంటే ఆ పాకంలో వేస్తున్నారు, ఆ ఫ్లేవర్ తగులుతుంటే బబ్బబ్బబ్బా సూపరో సూపర్. జిలేబీ తింటుంటే చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఊర్లలో సంతలు జరిగేటప్పుడు అంటే జిలేబీ రెగ్యులర్గా షాపులో దొరికేది కాదు మాకైతే. మా ఊరి దగ్గర అయితే మాత్రం, ఎక్కడైతే మాత్రం ఎప్పటి నుంచో ఉందంటున్నారు అమలాపురంలో ఈ చెట్టు కింద జిలేబీ. మాకేంటంటే వారానికి ఒక రోజు ఒక సంత జరిగేది ఊర్లో. అంటే కూరగాయలు ఇవన్నీ అమ్మేవారు ఆ సంతలో. ఆ సంతకు వచ్చి ఆ రోజు ఒకరిద్దరు జిలేబీ షాపుల వాళ్ళు అక్కడ జిలేబీ చేసి అమ్ముతూ ఉండేవారు. ఆ జిలేబీ కోసం మా నాన్ననైతే విపరీతంగా వేధించేవాడిని అనమాట. నాకు జిలేబీ కావాలి, కొంటారా అని పని కట్టుకుని సంతకి జిలేబీ కోసం వెళ్ళేవాడిని. ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఈ జిలేబీ తింటూ ఉంటే. చాలా బాగుందండి జిలేబీ. ఎప్పటి నుంచి 1975లో పెట్టారట ఈ షాపు. అప్పటి నుంచి ఈ టేస్టు, ఈ ఫ్లేవరు అలా కొనసాగుతూనే ఉంది అమలాపురంలో. నాకైతే చాలామంది చెప్పారు అమలాపురం అన్నిసార్లు వచ్చి వెళ్తున్నావు, ఒక్కసారి ఆ చెట్టు కింద జిలేబీ టేస్ట్ చేయని చెప్పి నా వీడియో కింద కామెంట్స్ చాలామంది చేశారు. నాకు ఫోన్ చేసి కూడా ఇక్కడ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. ఎప్పటి నుంచో ఉన్న పాతకాలపు షాపు, ట్రెడిషనల్ షాప్ ఇది. చాలా చిన్నగా ఉంటుంది, పేరుకు తగ్గట్టే ఒక చిన్న చెట్టు అయితే ఉంది. ఇప్పుడు ఇంకా పెద్ద చెట్టు ఉండేదట, పెద్ద చెట్టు ఉండి ఇక్కడ ఇదంతా ఒక పాక ఉండేదట. ఇప్పుడు మాత్రం చిన్న షెడ్ వేశారు. అక్కడ బోర్డులో కూడా అమలాపురం జిలేబీ అని రాస్తారు, బ్రాకెట్లో చెట్టు కింద అని ఒక మెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చెట్టు కింద జిలేబీ అంటేనే చాలామందికి ఒక రికగ్నైజేషన్ లేదా ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. అమలాపురం వాళ్ళందరూ కూడా చెట్టు కింద జిలేబీ షాప్ అని చెప్పి చాలా స్వీట్గా ఈ స్వీట్ షాప్ని పిలుచుకుంటూ ఉంటారనమాట. కేవలం జిలేబీ మాత్రమే కాదు, చాలా హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్పెషల్ ఇంకొక స్పెషల్ పెసర పునుకులు. ఇందాక మనం తిన్నాం కదా, ఆ పెసర పునుకులు కూడా చిట్టుగా ఉంటాయి ఆ పెసర పునుకులు. ఎస్పెషల్లీ జిలేబీ మాత్రం ఈ షాప్లో చాలా ఫేమస్. ఈ షాప్లోనే కాదు, అమలాపురానికే మేబీ కోనసీమ కూడా ఈ జిలేబీ చాలా అంటే చాలా ఫేమస్. ఇది అమలాపురంలో ఉన్న చెట్టు కింద జిలేబీ షాప్ కథ, అలాగే ఈ జిలేబీ కథ.